హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబర్స్ అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మిని. కరిబూజా డ్రింకు తర్వాత పెసర పునుకులతో మీ ముందుకు వచ్చేసాను. ఎందుకంటే వీడియో అయితే చేశాను, కరిబూజా డ్రింకు పెసర పునుకులు వీడియో చేశాను, వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాను. కాకపోతే ఇలా వీడియో చేస్తే మీకు బాగుంటుందని ఇలా వీడియో చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? చివరి వరకు వీడియో చూడండి. ఎలా చేసుకోవాలి అనేది మీకు తెలియాలి కదా. బాయ్. పెసర పునుకులు కూడా ఉన్నాయి. లాస్ట్ పెసర పునుకులు కూడా చూద్దాం. కరిబూజా డ్రింక్ ఎలా చేయాలి? కరిబూజా పెచ్చు తీసేసి ముక్కలు చేసుకోవాలి. ఆ ముక్కల్ని మిక్సీలో వేసుకోవాలి. ఇలా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసి పాలు పోసి మళ్ళీ గ్రైండ్ చేయాలి. అలా వస్తుంది. పాలు పోసి గ్రైండ్ చేయాలి. పంచదార కూడా వేయాలి. పాలు, పంచదార, కర్బూజా ముక్కలు అన్నీ వేసి గ్రైండ్ చేసి అలా పెట్టుకోవాలి. అంతే. కర్బూజా డ్రింకు సీసా గ్లాసుల్లో పోసి అందులో మిగతావన్నీ ఐస్ గడ్డలు అవన్నీ వేసి సబ్జా గింజలు తర్వాత ముక్కలు కూడా వేయాలండి. ఈ కర్బూజా ముక్కలు కూడా వేయాలి. దాంట్లో షోగా ఉంటుంది. అదేనండి కర్బూజా డ్రింక్. ఇదేమో సోడా అండి. సోడాలో మా మనవరాలు పర్పుల్ కలర్ వేసుకుంది. ఆ సోడా కూడా కలర్ఫుల్గా చాలా బాగుంది. సోడాలో ఉప్పేసి నిమ్మకాయ వేసి ఈ పర్పుల్ కలరు ఫుడ్ కలర్ వేసి కొద్దిగానే వేసుకుంది. వేసి కలిపేసుకుంది. అది చూడండి ఎంత బాగుంది. అది కూడా చాలా బాగుంది. ఈ డ్రింకులు సమ్మర్ కూల్ డ్రింక్స్తో మేము ముందుకు వచ్చేసానండి. అదిగోండి సబ్జా గింజలు. జీడిపప్పు కూడా వేస్తామండి. ఆ రోజు జీడిపప్పు ఉందో లేదో జీడిపప్పు కూడా వేస్తాను. అన్నిట్లో సబ్జా గింజలు, జీడిపప్పులు వేస్తాను. చూడండి ఎంత బాగుందండి. కలర్ఫుల్గా చాలా బాగుంది. అది స్ట్రా వేసుకొని తాగుతాం. ఇంకేంటండి, ఇవి కూల్ డ్రింక్స్. సమ్మర్ కదా, అందుకని కూల్ డ్రింక్స్ చేస్తున్నాను. పెసర పునుకులండి. ఓ పెసరపప్పుని ఒక అరడబ్బాడు మామూలు పెసరపప్పే 3 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టి గ్రైండర్లో వేసుకోవాలి. మామూలు మిక్సీలో వేసుకుంటే పెసర పునుకులు రావు. గ్రైండర్లో వేసుకుని ఉల్లిపాయలు సన్నగా తరిగి, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి, కరివేపాకు వేసి అలా వేసుకోవాలి. శనగపప్పు చట్నీ కూడా చేశాను అందులోకి. ఇలా తీసుకోవాలి. మూకుడులో వేసి ఎర్రగా వేగాక ఇలా తీసుకోవాలి. అయిపోయింది.